నమస్తే. కిరణ్ టీవీ భక్తి ప్రేక్షకులకి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఆస్ట్రో న్యూమరాలజిస్ట్ మరియు సైకాలజిస్ట్ అయిన మాధవి గారు. నమస్తే మ్యామ్. నమస్తే స్వప్న. చాలా రోజులైపోయింది మేడం మిమ్మల్ని అయితే చూసి. Absolutely. అసలు మన కిరణ్ టీవీ భక్తి ప్రేక్షకులు అయితే చాలా మంది మిమ్మల్ని మిస్ అయ్యే ఉంటారు. మీ రెమెడీస్ కానీ, మీ మాట తీరు కానీ, జనాల్ని అట్రాక్ట్ చేసుకునేది అంటే మీ సబ్జెక్ట్ చెప్పే విధానం అది చాలా మంది కనెక్ట్ అయ్యి ఉంటది. ఎలా ఉన్నారు మేడం? బాగున్నాను. నువ్వు బాగున్నావా? బాగున్నాను మేడం. ఎమోషనల్ అవుతున్నారు. లేదు. అదే. సో ఇప్పుడు మేడం మనం ఇప్పుడు ఉగాది అయిపోయింది. సో ఫస్ట్ ఫ్రెష్గా మనం ఈ ఇయర్లో అయితే మనం మొదలు పెట్టబోతున్నాము. ఏప్రిల్ మంత్లో రాశి ఫలితాల గురించి చేద్దాం మేడం. ద్వాదశ రాశుల వారికి ఈ ఏప్రిల్ మంత్లో ఎలా ఉండబోతుంది అంటారు? సో ఒక్కొక్క రాశి గురించి మనం మాట్లాడుకుందాం. తప్పకుండా. ఒకసారి చెప్తారా మేడం? మేష రాశికి ఎలా ఉంటుందంటారు? తప్పకుండా. ముఖ్యంగా అందరికీ కూడా ది ఆడియన్స్ అండ్ ఎవ్రీబడి హూస్ వాచింగ్ కిరణ్ టీవీ అండ్ ఫర్ ద కిరణ్ టీవీ మేనేజ్మెంట్ ఆల్ ది వెరీ బెస్ట్ అండ్ విషింగ్ యూ వెరీ హ్యాపీ న్యూ ఇయర్. థ్యాంక్ యూ మేడం. అండ్ ఇక్కడ ఏప్రిల్ రాశి ఫలాలతో కనుక మనం మొదలు పెడితే మనం జనరల్గా చెప్పుకునేటట్టుగా ఈ గ్రహాలు అనేవి ఎవ్రీ మంత్ మనకి మారే గ్రహాలు ఉన్నాయి. తర్వాత 2.5 సంవత్సరాలకి మారే శని భగవానుడు, సంవత్సరం మారే గురు భగవానుడు, సంవత్సరంన్నర వ్యవధిలో అంటే మారే ఈ సంవత్సరంన్నరకి ఇంకొంచెం మారే రాహుకేతువులు ఉన్నారు. సో ముఖ్యంగా మనకి మారే రవి, చంద్ర, కుజ, బుధ, శుక్ర గ్రహాలు ఈ ఈ గ్రహాలు అనేవి ఇవి ఎవ్రీ మంత్, ఆల్మోస్ట్ ఎవ్రీ మంత్ అంటిల్ 45 days ఈ గ్యాప్లో మారుతూ ఉంటాయి కదా. అయితే రవి భగవానుడితో కనుక మనం మొదలు పెట్టినట్లయితే ఏప్రిల్ 14వ తారీఖు రవి మేషరాశికి ట్రాన్సిట్ అవ్వడం జరుగుతుంది. ప్రస్తుతానికి మీనరాశిలో ఉన్న రవి భగవానుడు ఏప్రిల్ 14వ తారీఖు మేషరాశి అంటే ఆయనదైన ఎగ్జాల్టేషన్ ఫేజ్లో, ఆయనదైన ఉచ్చ స్థితికి, ఉచ్చ రాశికి ఆయన ప్రయాణం చేయడం జరుగుతుంది. కుజ భగవానుడు ఏప్రిల్ 2వ తారీఖు మీనరాశి సంచారం. ప్రస్తుతానికి ఆయన కుంభంలోనే ఉన్నారు. నిన్ననే నక్షత్రం ట్రాన్సిట్ కూడా అయింది శతభిషం నుంచి ఇప్పుడు పూర్వభద్ర నక్షత్రానికి. బుధ భగవానుడు ఏప్రిల్ 11వ తారీఖు మీనరాశికి. బుధ భగవానుడు కూడా వక్రగతి వదిలేసి ప్రోగ్రెసివ్ మోడ్లోకి వెళ్ళడం జరిగింది. సో అది కూడా వరల్డ్కి ఒక గుడ్ న్యూసే. అంటే ప్రస్తుతానికి వరల్డ్లో జరిగే ఈవెంట్స్ని బట్టి ఇది చాలా పెద్ద రిలీఫ్ అని చెప్పొచ్చు. తర్వాత గురు భగవానుడు మనం అనుకున్నట్టు ఆయన సంవత్సరానికి ఒకసారి మారుతారు కాబట్టి ఆయన మిథున రాశిలోనే ఆయన పునర్వసు నక్షత్రంలోనే ప్రయాణం చేయడం జరుగుతుంది. శని భగవానుడు మీనరాశి అందే ఆయనదైన సొంత నక్షత్రం ఉత్తరాభాద్ర నక్షత్రంలో. శుక్ర భగవానుడు మార్చి 26 మేషరాశికి ఆయన ముందుకు వెళ్ళడం జరుగుతుంది మీనం నుంచి. ఏప్రిల్ 19వ తారీఖు ఆయన మేషం నుంచి వృషభానికి కూడా వెళ్ళిపోతారు. ఆ రిజల్ట్స్ మనం రాశి మాట్లాడేటప్పుడు చెప్పుకుందాం. రాహు భగవానుడు కుంభంలోనే, కేతు భగవానుడు సింహంలో, చంద్ర భగవానుడు తెలిసిందే సూపర్ హీరో. 2.5 రోజులకి చకచకా ముందుకు వెళ్ళిపోతూ ఉంటారు. ఏ ఇంట్లో కూడా స్థిరంగా ఉండరు ఆయన. గట్టిగా పట్టేసుకుందాం. రైట్. సో ఈ రాశులందరికీ కూడా ఏ రకంగా ఉంటుందనేది మనం ఒకళ్ళొకరికి చెప్పుకుందాం. మేడం, మకర రాశి వారికి ఏప్రిల్ మంత్లో గ్రహస్థితి పట్టి ఎట్లా ఉందంటారు? మకర రాశి వారికి మీ రాశిలో వచ్చి శని భగవానుడు అండి. శని భగవానుడు మనం ఇంట్రోలో చెప్పుకున్నట్టుగా మనకి 3వ స్థానంలో మీనంలో ఆయన సంచారం చేయడం జరుగుతోంది. అయితే ఇక్కడ మీన సంచారం చేస్తున్న శని భగవానుడికి మీకు మీ హెల్త్ అండ్ ఇండివిజువల్ పర్సనాలిటీ, మీ ఓవరాల్ గ్రోత్, మీ ఓవరాల్ హెల్త్, ఇండివిజువాలిటీ, ఎడ్యుకేషన్, ఫన్, లవ్, రొమాన్స్, మీ మ్యారేజ్ సంస్థ, తర్వాత మీ కెరీర్ అండ్ బిజినెస్ ఏ రకంగా ఉంచుతారనేది తెలుసుకుందాం. హెల్త్ అండ్ ఇండివిజువల్ పర్సనాలిటీ కనుక చూసుకున్నట్లయితే శని భగవానుడు మీకు ఇక్కడ 3వ స్థానంలో ఉండడంతో మీకు ఇక్కడ లేజినెస్ అనేది కొంచెం ఎక్కువగా ఉంటుంది అనమాట. ఓవర్ ఈటింగ్ ఉంటుంది. ఓవర్ ఈటింగ్, లేజినెస్, ఒబెసిటీ రిలేటెడ్ ఇష్యూస్, ప్యాంక్రియాస్, షుగర్, లివర్ రిలేటెడ్ ఇటువంటివి ఏమన్నా ఉంటే కనుక ఎవరికన్నా సరే కాస్త జాగ్రత్త. ఫ్యాటీ లివర్ ఇష్యూస్ ఎవరికన్నా ఉంటే అవి కాస్త తలెత్తుతాయి. లేదు ఫ్యాటీ లివర్ ఆల్రెడీ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి ఇంకా కొంచెం అగ్రివేట్ అవ్వడానికి ఇక్కడ అవకాశాలు ఎక్కువగా ఉంటుంటాయి. సో జాగ్రత్త, ఈ పర్టిక్యులర్ టైంలో చాలా జాగ్రత్త. ఎప్పటిదాకా మ్యామ్ ఇట్లాగా? ఇది ఆల్మోస్ట్ ఈ ట్రాన్సిట్ ఉంటుంది స్వప్న. అంటే శని భగవానుడు 2.5 years మారుతూ ఉంటారు కదా. ఈ 3వ స్థాన సంచారం అనేది ఆయన ఈ 2.5 years లో ఉంటారు. అంటే మన స్కిల్ సెట్ మీద చూపిస్తూ ఉంటుంది ప్రభావం. ఏమవుతుంది, అటువంటి స్కోప్ మనకు ఉన్నప్పుడు మనం ఇంకా కొంచెం ఫిజికల్ యాక్టివిటీ పెంచుకుంటే మనకి బెటర్. అవును. లేదు అదే టైంలో మనం కనుక కాస్త లేజీగా ఉండడం కానివ్వండి, లేకపోతే బ్యాక్ సీట్లో
ఈ ఎక్సర్సైజ్ మోడ్ అనేది పెట్టడం కానివ్వండి జరిగింది అనుకోండి, అదే అప్పుడు ఆటోమేటిక్గా మనకి health ఇలాంటి issues ప్రాబ్లమ్స్ రావడానికి అవకాశాలు ఉంటూ ఉంటాయి. ఓకే. ఎడ్యుకేషన్, ఫన్, లవ్, రొమాన్స్ కనుక చూసుకున్నట్లయితే మీకు ఇక్కడ పంచమాధిపతి మీకు ఇక్కడ శుక్రుడు అవుతారు. శుక్రుడు కూడా మీకు మేషంలోనే ఉన్నారు కాబట్టి మీకు చతుర్థంలో ఉంటారు. మీ ఎడ్యుకేషన్ పరంగా కానివ్వండి, లేకపోతే మీ లవ్ లైఫ్ పరంగా కానివ్వండి, మదర్ యొక్క సపోర్ట్, మదర్ యొక్క బ్లెస్సింగ్స్ మీకు దొరకడం ఖాయం. ఓకే. మదర్ యొక్క ఆమోదన అనేది మీకు ఇక్కడ లభిస్తుంది. మదర్ అండ్ యువర్ లవ్ లైఫ్ కలవడం అనేది జరుగుతుంది. ఓకే. వాళ్ళ బ్లెస్సింగ్స్ తీసుకుని మీరు ముందుకు వెళ్ళడం కూడా జరుగుతుంది. ఎడ్యుకేషన్ పరంగా, స్కిల్ సెట్ పరంగా, అప్గ్రేడేషన్ పరంగా, సర్టిఫికేషన్స్ పరంగా ఏమైనా చేయాలనుకుంటే మీరు ఏ డొమైన్లో ఉన్నా సరే ఇక్కడ మీరు ఆనందంగా చేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. ముఖ్యంగా డాక్టర్స్, కాస్మెటాలజిస్ట్, స్కిన్ స్పెషలిస్ట్, బ్యూటీషియన్స్ ఇటువంటి వాళ్ళు, తర్వాత క్లాసికల్ సింగర్స్, ఆర్టిస్ట్, పెయింటర్స్, ఇలాంటి వాళ్ళకి ఈ స్కోప్ చాలా చాలా బాగుంటుంది. మ్యారేజ్ పరంగా కనుక చూసుకున్నట్లయితే మీకు సప్తమాధిపతి చంద్రుడే అవుతారు కాబట్టి చంద్రుడు ఎలాగో 2.5 రోజులకి ముందుకు వెళ్ళిపోతారు. కర్కాటకం మీద ఎవరి చూపు కూడా ప్రస్తుతానికి లేదు కాబట్టి ఇబ్బంది అంటూ ఏమీ ఉండదు. కాకపోతే ద్వితీయ స్థానంలో మీకు అక్కడ కేతు ఉన్నారు కాబట్టి ఇక్కడ ఎక్కడో చోట చిన్ని మార్పులు అనేవి జరుగుతుంటాయి. కానీ మార్చి 29వ తారీఖే కేతు భగవానుడు కూడా ముందుకు వెళ్ళిపోతారు కాబట్టి నక్షత్ర మార్పు ఉంది కాబట్టి ఇక్కడ పెద్దగా ప్రాబ్లం వచ్చేసేసి మీరు కంగారు పడిపోవాల్సిన అవసరం అంటూ ఇక్కడ పెద్దగా ఏం లేదు. కేతు భగవానుడు సొంత నక్షత్రం మీదకే వెళ్తారు కాబట్టి ప్రాబ్లం లేదు. అయితే ఇక్కడ కెరీర్ అండ్ బిజినెస్ పరంగా కనుక చూసుకున్నట్లయితే బుధ భగవానుడు, శుక్ర భగవానుడు మీకు నవమ దశమ స్థానాలకి అధిపతులు. అయితే ఇక్కడ బుధ భగవానుడు కూడా మీకు ఇక్కడ ఆయన మీన సంచారం చేస్తారు, తర్వాత శుక్ర భగవానుడు వచ్చి మేష సంచారం చేస్తారు, తర్వాత ఆయన కూడా వృషభానికి వెళ్ళిపోతారు. కాబట్టి ఇక్కడ ఏమవుతుందంటే కెరీర్ అండ్ బిజినెస్ పరంగా మీకు ఆన్ సైట్ ఆపర్చునిటీస్ ఎక్కువగా ఉండడానికి మకర రాశి వారికి, లేకపోతే మీకు ఏమన్నా వ్యర్థమైన ఆలోచనలు, వ్యర్థమైన కమ్యూనికేషన్లో టైం వేస్ట్ అవ్వడాలు, ఫోన్లు పగలడాలు, ఫోన్లు తర్వాత కాస్త ఏమన్నా విసిగించడాలు, స్క్రీన్లు ఏమన్నా జంప్ చేయడాలు, అనవసరమైన ఎలక్ట్రానిక్ ఖర్చులు, ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్ యొక్క ఎక్స్పెన్సెస్ ఇలాంటివి ఎక్కువగా ఉంటూ ఉంటాయి. ముఖ్యంగా ఎలక్ట్రానిక్స్ ఈసీ ఫీల్డ్లో పనిచేసే వాళ్ళకి, డిజిటల్ బోర్డ్స్, ఎంఐఎస్, రిపోర్టింగ్, అనాలిసిస్లో పనిచేసే వాళ్ళకి, ఐటీలో పనిచేసే వాళ్ళకి, ఇటువంటి వాళ్ళకి వ్యర్థమైన డిస్కషన్స్ ఎక్కువగా ఉంటూ ఉంటాయి. ఈ డిపార్ట్మెంట్స్ వరకే పరిమితం. ఇక్కడ వర్క్ ఫ్రమ్ హోమ్ కానివ్వండి, డాక్టర్స్ కానివ్వండి, హోమ్ క్లినిక్స్ కానివ్వండి, లేకపోతే ఇంట్లోనే బిజినెస్ రన్ చేస్తున్న వాళ్ళకి కానివ్వండి చాలా చాలా మంచి టైం. లేదండి మాకు అటువంటివి ఇప్పటిదాకా లేవు ఇప్పుడు పెడతాం అనుకున్న వాళ్ళు పెట్టుకోవచ్చు. జన్మ జాతక రీత్యా మీకు లగ్న రీత్యా ఎలా ఉంది, మీ డేట్ ఆఫ్ బర్త్ పరంగా మీకు ఏ రకంగా మీకు యోగిస్తోంది ఈ పర్టిక్యులర్ టైం అనేది తెలుసుకుని చేయండి ఆ పని. అండ్ ఏ డొమైన్లో బిజినెస్ పెట్టాలనుకుంటున్నారు అది కూడా చెప్తాను కాబట్టి స్క్రీన్ మీద డిస్ప్లే చేయబడిన నంబర్స్కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. శుభం భూయాత్.